ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఏదైతే పాంప్లెంట్ ప్రింట్ చేసి మేస్త్రికి హటావో సెంట్రింగ్కు బచావో అనే విషయం పైన మరి అదేవిధంగా ఈరోజు మనకు ఈ పాంప్లెట్లో దళారి అనే తనని ప్రచురించి మమ్మల్ని ఒక కించపరిచే విధంగా మరి మాట్లాడుతున్నారు. అదేవిధంగా దీనిపైన మేము మరి మన అత్తాపూర్ కాన్స్టిట్యున్సీ మళ్ళీ అదేవిధంగా రాజేంద్ర గారు సర్కిల్ మేము అందరం కలిసి మేము ఈరోజు మరి దీనిపైన మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అదేవిధంగా అత్తాపూర్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మమ్మల్ని ఈ విధంగా పాంప్లెట్లు వేసి మమ్మల్ని కించపరిచే విధంగా మేము ఆది నుంచి మేము పని చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మమ్మల్ని లేదనే విధము మేస్త్రికి ఆటో అనే విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అదేవిధంగా మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఈరోజు మనకు సెంట్రింగ్ వాళ్ళు మధ్యలో వచ్చారు. మేము ఒకప్పుడు మట్టితోని ఇల్లు కట్టేవాళ్ళము, మట్టితోని మనము మాది దాని మిద్దెలు కట్టేవాళ్ళము. ఈ రోజు మూస కూడా కట్టేవాళ్ళము, గతంలో మూస కట్టేవాళ్ళము. ఎందుకంటే తర్వాత మళ్ళీ రేకులు వచ్చినాయి, మళ్ళీ తర్వాత అదేవిధంగా మరి ఈ రోజు స్లాబ్లు వచ్చినాయి. కాబట్టి ఈ రోజు స్లాబ్లు రావడం వల్ల మేస్త్రి వల్లనే మీరు సెంట్రింగ్ పని నేర్చుకున్నారు. అసలు పోతే మేస్త్రి లేనిది అసలు పోతే మీరు లేరు. కాబట్టి మేస్త్రి కంపల్సరీ మేము ఈ వాక్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మేము మళ్ళా సుందరయ్య పార్కులో విజ్ఞాన కేంద్రంలో మేము ఈ 8వ తారీఖు రోజు నాడు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము. 200 కాన్స్టిట్యున్సీలను అందరం కలుపుకొని సర్కిల్ డివిజన్లను కలుపుకొని మనం 8వ తారీఖు రోజు నాడు మరి భారీ ఎత్తున మేస్త్రీలు తరలి రావాలని మన యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తము మన డివిజన్లు మొత్తము మన 8వ తారీఖు రోజు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున మీటింగ్ జరగబోతుంది. అదేవిధంగా మేస్త్రీలు అందరూ దీనికి మద్దతు తెలపాలి. అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి మద్దతు తెలిపి ఈ విధంగా సభకు విజయప్రదంగా చేసుకుందామని కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై కార్మిక.